ఫ్రెండ్స్, ఈరోజు మనం మెకానికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. అయితే మెకానికల్ ప్రాపర్టీస్ యొక్క యూజ్ ఏమిటంటే, మనం ఒక మెటీరియల్ పైన ఏమైనా టెస్ట్స్ కానీ లేదా ఏమైనా వర్క్ చేసేటప్పుడు అవి ఏ విధంగా మనకు రిజల్ట్ ఇస్తాయో తెలియజేస్తాయి ఈ యొక్క మెకానికల్ ప్రాపర్టీస్. ముందుగా స్ట్రెంగ్త్ అనేది తెలుసుకుంటే, స్ట్రెంగ్త్ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే, ది స్ట్రెంగ్త్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ రెసిస్ట్ ద లోడ్స్. అంటే లోడ్స్ని రెసిస్ట్ చేస్తే దాన్ని స్ట్రెంగ్త్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్క్ పీస్ తీసుకుంటే దానిపైన సమ్ అమౌంట్ ఆఫ్ లోడ్ని అప్లై చేసేటప్పుడు ఆ యొక్క వర్క్ పీస్ అనేది సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్, అంటే ఆపోజిట్ ఫోర్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని యాక్ట్ చేస్తుంది. అంటే అప్లై చేసే లోడ్ని రెసిస్ట్ చేస్తుంది. ఈ విధంగా రెసిస్ట్ చేస్తే దానికి స్ట్రెంగ్త్ అనే ప్రాపర్టీ ఉందని అర్థం. స్టిఫ్నెస్ అంటే ఏమిటంటే, ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు ఆ మెటీరియల్ పైన లోడ్ అప్లై చేసేటప్పుడు అది ఎటువంటి డిఫార్మేషన్ అనేది లేకుండా ఉంటే దానికి స్టిఫ్నెస్ అనే ప్రాపర్టీ ఉందని. అంటే దీని యొక్క డెఫినేషన్ ఏమిటంటే, ది స్టిఫ్నెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రెసిస్ట్ ద డిఫార్మేషన్. అంటే ఒక మెటీరియల్ పైన లోడ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి డిఫార్మేషన్ రాకుండా రెసిస్ట్ చేస్తే దాన్ని స్టిఫ్నెస్ అని అంటాం. ఓకే. ఎలాస్టిక్ లిమిట్ అని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఒక మెటీరియల్ తీసుకొని దానిపైన సమ్ అమౌంట్ ఆఫ్ లోడ్స్ అప్లై చేసేటప్పుడు ఆ మెటీరియల్ అనేది సమ్ లెంత్ అనేది ఏమవుతుందంటే ఎలాంగేట్ అవుతుంది. సమ్ అమౌంట్ ఆఫ్ లెంత్ అనేది ఎలాంగేట్ అవుతుంది. అలాగే లోడ్ని రిమూవ్ చేసేటప్పుడు అది మళ్ళీ ఒరిజినల్ షేప్కి వస్తే దాన్ని ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ముందుగా మనం ఒక మెటీరియల్ పైన లోడ్ అప్లై చేసేటప్పుడు అది సమ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్, అంటే లెంత్లో కానీ ఏరియాలో కానీ చేంజ్ రావాలి. చేంజ్ వచ్చిన తర్వాత మనం లోడ్ని రిమూవ్ చేస్తే అది మళ్ళీ ఒరిజినల్ షేప్ రావాలి. ఈ విధంగా వస్తే దానికి ఎలాస్టిక్ లిమిట్ అనే ప్రాపర్టీ ఉందని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే రబ్బర్స్ చెప్పొచ్చు. ఓకే. ప్లాస్టిసిటీని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఒక మెటీరియల్ పైన లోడ్ అప్లై చేసేటప్పుడు అది ఈ ఒరిజినల్ షేప్ నుండి వేరే ఒక షేప్లో కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ లోడ్ అనేది అప్లై పిఎన్ లోడ్ అప్లై చేసేటప్పుడు ఈ మెటీరియల్ ఏ విధంగా ఫామ్ అయిందంటే ఏరియాలో చేంజ్ వచ్చి లెంత్ కూడా చేంజ్ వచ్చింది. ఈ విధంగా ఫామ్ అయింది. ఈ విధంగా ఫామ్ అయిన తర్వాత మనం లోడ్ని రిమూవ్ చేసిన తర్వాత కూడా ఇది ఎటువంటి చేంజ్ కూడా లేకపోతే ఈ మెటీరియల్లోన దానికి ప్లాస్టిసిటీ ఉందని అర్థం. ఓకే ఫ్రెండ్స్, అంటే న్యూ షేప్ అనేది ఫామ్ అవ్వాలి. లోడ్ రిమూవ్ చేసినా కూడా ఆ న్యూ షేప్ అనేది మళ్ళీ ఒరిజినల్ షేప్కి రాకూడదు. ఇట్ ఈస్ ద ఆపోజిట్. ఎలాస్టిసిటీ అనేది లోడ్ రిమూవ్ చేస్తే ఒరిజినల్ షేప్కి వచ్చేస్తుంది. కానీ ప్లాస్టిసిటీ అనేది లోడ్ రిమూవ్ చేసినా కూడా దాని ఫామ్ అయినటువంటి షేప్ ఉండిపోతుంది. దీన్ని ప్లాస్టిసిటీ అంటాం. డక్టిలిటీ అంటే దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, మనం ఒక మెటీరియల్ పైన టెన్జైల్ లోడ్స్ అప్లై చేసేటప్పుడు మనం ఒక మెటీరియల్ తీసుకొని దానిపైన టెన్జైల్ లోడ్స్ అనేవి అప్లై చేసేటప్పుడు అది ప్లాస్టికల్లీ డిఫార్మ్ అయితే, అంటే ఈ ఒరిజినల్ షేప్ నుండి ఒక న్యూ షేప్ ఫామ్ అవ్వాలి. ఒక ఒరిజినల్ షేప్ న్యూ ఫామ్ అయ్యి మనం లోడ్ని రిమూవ్ చేసినా కూడా అది ఎటువంటి న్యూ షేప్ని మళ్ళీ ఒరిజినల్ షేప్ రాకుండా ఉంటే దాన్ని డక్టిలిటీ అని అంటాం. అంటే టెన్జైల్ లోడ్స్ని అప్లై చేసేటప్పుడు ప్లాస్టికల్లీ డిఫార్మ్ అయితే దాన్ని డక్టిలిటీ అంటాం. మెలేబిలిటీ అంటే మనం కంప్రెసివ్ లోడ్స్ని అప్లై చేసేటప్పుడు ప్లాస్టికల్లీ డిఫార్మ్ అయితే దాన్ని మనం మెలేబిలిటీ అంటాం. ఓకే ఫ్రెండ్స్, డక్టిలిటీ మీన్స్ టెన్జైల్ లోడ్స్ అప్లై చేసేటప్పుడు ప్లాస్టికల్లీ డిఫార్మ్ అయితే దాని డక్టిలిటీ అని, కంప్రెసివ్ లోడ్స్ అప్లై చేసేటప్పుడు అది ప్లాస్టికల్లీ డిఫార్మ్ అయితే దాని మాల్యబిలిటీ అని అంటాం. క్రీప్ ఎలా డిఫైన్ చేస్తామంటే, స్లోలీ అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్. దీనికి ఎగ్జాంపుల్ నుంచి చెప్పొచ్చు అంటే అలమరలు ఉంటాయి కదండి, అది చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెటీరియల్ తీసుకొని ఈ స్పెసిమెన్ తీసుకొని సమ్ హైట్లో దాన్ని ఫిక్స్ చేసి దానికి సమ్ లోడ్ అనేది పిఎన్ఏ లోడ్ని అటాచ్ చేసి ఉంచడం వల్ల, అంటే ఈ స్పెసిమెన్
ఫిక్స్ చేసాం, సమ్ అమౌంట్ వెయిట్లో ఫిక్స్ చేసాం, దానికి పి అనే లోడ్ని యాడ్ చేసాం. చేయడం వల్ల ఈ యొక్క స్పెసిమెన్ అనేది స్లోగా డిఫామ్ అవుతుంది. దీన్నే క్రీప్ అని అంటాం. ఫ్యాటిగ్యూ ఎలా డిఫైన్ చేస్తామంటే రిపీటెడ్ లోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ తీసుకుంటే దీనిపైన రిపీటెడ్ లోడ్స్ని రెసిస్ట్ చేస్తే దీన్ని ఫ్యాటిగ్యూ లోడ్స్ అని అంటాం. అలాగే ఇంపాక్ట్ స్ట్రెంత్ ఎలా డిఫైన్ చేస్తామంటే రెసిస్ట్ ద షాక్ లోడ్స్. అంటే సడన్గా ఏమైనా లోడ్స్ అప్లై చేసేటప్పుడు దాన్ని రెసిస్ట్ చేస్తే దాన్ని ఇంపాక్ట్ స్ట్రెంత్ అని అంటాం. అలాగే హార్డ్నెస్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక మెటీరియల్ పైన ఎటువంటి స్క్రాచెస్ కానీ బ్రేక్స్ కానీ రాకుండా చూసుకునే ప్రాపర్టీయే హార్డ్నెస్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 మెటీరియల్స్ తీసుకొని ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసి మూవ్ చేసాం అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ చేసేటప్పుడు ఈ రెండింటి మెటీరియల్ మధ్యన ఎటువంటి మెటీరియల్ కూడా రిమూవ్ అవ్వకుండా కానీ లేదంటే కటింగ్స్ కానీ బ్రేక్స్ కానీ రాకుండా ఉంటే ఆ యొక్క ప్రాపర్టీనే హార్డ్నెస్ ప్రాపర్టీ అని అంటాం. టఫ్నెస్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక మెటీరియల్ పైన లోడ్ అప్లై చేసేటప్పుడు అది ఫెయిల్యూర్ అయ్యే పాయింట్ వరకు ఎంత లోడ్ని అబ్జర్వ్ చేసుకుందో దాన్ని టఫ్నెస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ తీసుకుంటే ఆ మెటీరియల్ పైన కంటిన్యూస్గా లోడ్ అప్లై చేసామనుకోండి, టెన్సైల్ లోడ్స్ అప్లై చేసామనుకోండి, ఏ లోడ్స్ని అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెన్సైల్ లోడ్ తీసుకున్నాను. టెన్సైల్ లోడ్ అప్లై చేసేటప్పుడు ఈ మెటీరియల్ అనేది కంటిన్యూస్గా డిఫామ్ అయ్యి సమ్ లెంత్ దగ్గర ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది. అయితే ఈ బ్రేక్ అవ్వక ముందు ఉన్నటువంటి పాయింట్, అంటే ఫెయిల్యూర్ అయ్యేంత వరకు ఎంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుందో దాన్ని టఫ్నెస్ అని అంటాం. ఇవి ఫ్రెండ్స్ మెకానికల్ ప్రాపర్టీస్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.